అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 21% తోటి ఫిట్మెంట్ ఇస్తూ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి ఎన్నో రోజులుగా అంటే 2017 నుంచి ఫిట్మెంట్ లేదు అని చెప్పేసి అంటున్న క్రమంలో పీఆర్సీ 21% తోటి ఫిట్మెంట్ పెంచుతూ పీఆర్సీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులు మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే ఏ విధంగా ఉంది? 21% ఫిట్మెంట్ తోటి పీఆర్సీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం, ఏ విధంగా ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు అండ్ రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. సార్, మీరు ఇచ్చారు కరెక్టే, కానీ ఇందులో భాగంగా 16% అంతకుముందు ఉన్నదే, మీరు కల్పించింది 4%, 5%. కనీసం మీరు మన స్టేట్ గవర్నమెంట్కు వాళ్ళకు 30% ఇచ్చినట్టుగా ఇచ్చినా కానీ బాగుండేది. అది కాకుండా కనీసం 21% అంటే కొంచెం బాధాకరంగానే ఉన్నది. సరే, దీనికి ఉద్దేశం ఏంటంటే, కానీ మహాలక్ష్మి సందర్భంగా బస్సులు పాత బస్సులు అయిపోయినాయి, కొత్త బస్సులు కొనుగోలు కోసం సాయం చేయండి. తర్వాత డిఏ ఏరియర్స్ కూడా రావాలి, ఇంకో పిఆర్సీ కూడా రావాలి, దానిలో భాగంగా పిఆర్సీ కూడా రావాలి. కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులకు సాయం చేయగలని చెప్పని మనం చేస్తున్నాం. ఇట్లు భట్టు స్వామి. సో అంటే ఎలా ఉందండి పిఆర్సీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం, ఏ విధంగా ఉంది? ఈ పిఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికులకు ఆమోదయోగ్యంగా లేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకున్నప్పటికీ కూడా వారికి మాకు కనీసం 9% వ్యత్యాసం ఉన్నది. దీన్ని ఏ విధంగా కూడా టీఎస్ఆర్టీసీ కార్మికులు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో లేము. మళ్ళీ అది కాకుండా దీనికి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిటైర్మెంట్ అప్పుడు మిత్తి లేకుండా, వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పని ప్రకటించడం జరిగింది. ఇది కూడా ఏమాత్రం ఆమోదయోగ్యమైనటువంటిది కాదు. కనుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద పునర్సమీక్ష చేసి, మీ విజయంలో మా పాత్ర అత్యంత కీలకమైనటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద మళ్ళీ పునరాలోచన చేసి మాకు న్యాయం చేయాలని చెప్పని మేము రేవంత్ రెడ్డి గారికి సవినీయంగా టీఎస్ఆర్టీసీ కార్మిక లోకమంతా కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి పునరాలోచన చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. సో అంటే ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీకి కొంత ఏదో మేలు చేశామో, ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడుతున్నాడు, అటు మహాలక్ష్మి పథకంతో పాటు పెద్ద ఎత్తున వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉన్నారు. సో ఎన్నో రోజులు పెండింగ్ ఉన్నటువంటి పీఆర్సీని ప్రకటించాము, ఉద్యోగస్తులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఏ విధంగా అనిపిస్తుంది? హర్షం చేస్తున్నారు అని చెప్పంటే, 10 సంవత్సరాల నుంచి గత పాలకులు ఎవరైతే ఉన్నారో పూర్తి నిర్లక్ష్యం వహించి దీన్ని వాంటెడ్లీగా ఒక అనివార్యమైనటువంటి పరిస్థితులకు నెట్టివేసి, ఇప్పుడు ఆ పరిస్థితులు చేయబట్టే కదా ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్కు మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి మా పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాన్ని బలంగా వినిపించి మేము ఈ కొత్త గవర్నమెంట్ రావడానికి సాయశక్తులకు కృషి చేసినాం. ఎందుకు కృషి చేసినాము అని చెప్పంటే, మాకు ఈ గవర్నమెంట్లన్నా కూడా మాకు రావాల్సినటువంటి బకాయిలు సకాలంలో తీరుస్తారు, రావాల్సిన అధిక మొత్తంలో ఉన్నటువంటి బకాయిలను మేము తీర్చుకోగలుగుతామని చెప్పని ఈ ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయి మద్దతు తెలిపాము. కానీ మేము ఆశించినటువంటి ఫలితం ఈ ప్రభుత్వం నుంచి రాలేదు. అయినా ఇప్పటికి కూడా మా మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీము మేము చక్కగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ను మేము చక్కగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఎంతో మంచి పేరు రావడం జరుగుతుంది. ఆ విధంగానైనా కూడా ఓఆర్ పెరిగింది ఈ రోజున, దానికి సంబంధించినటువంటి రిటర్న్స్ కూడా పెరిగినాయి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అట్లాంటప్పుడు మరి మాకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో కానీ, పే స్కేల్స్ విషయంలో కానీ ఈ విధమైనటువంటి వ్యత్యాసం చూపించడము అనేది ఏమాత్రం కూడా ఆమోదించయోగ్యంగా లేదు ఇది. కనుక దీని మీద ఖచ్చితంగా కూడా పునర్సమీక్ష చేయాలి. ఇది ఆర్టీసీ సమాజానికి మాత్రం తీరని అన్యాయంగానే భావిస్తూ ఉన్నాం. సో ఏం రావాలండి మీకు? బకాయిలు అంటున్నారు, ఎంత బకాయి ఉంది మీకు? ఏం బకాయిలు రావాలి ఆర్టీసీ నుంచి? మీకు ఇంకా రావాల్సిన ఏమున్నాయి? సిసిఎస్కు సంబంధించినవి, ఎస్ఆర్బిఎస్కి సంబంధించినవి, ఎస్బిటికి సంబంధించినవి, మా పిఎఫ్ డబ్బులు కూడా వాడుకున్నారు. అవన్నీ మాకు రిటర్న్ రావాలి. అవి వస్తే మాకు సకాలంలో లోన్స్కు దానికి సిసిఎస్లో మేము డబ్బులు పొదుపు చేసుకునేది దేనికోసం అనంటే
పిల్లల పెళ్లిళ్ళ కోసమో చదువుల కోసమో దానికోసం అది కనీసం 2-3 సంవత్సరాలు అవుతుంది అప్లికేషన్ పెట్టుకొని ఇంతవరకు అసలు డబ్బులు రావటం లేదు. దానిలో భాగంగా అవి సమకూర్చే వాడుకున్న డబ్బులు ఏదైతే డిపార్ట్మెంట్ వాడుకున్నదో వాడుకున్న డబ్బులు ఏదైతే సమకూరిస్తే అన్ని రకాలుగా ప్రతి బిడ్డ పెళ్లికో లేకుంటే స్కూళ్ళకు కాలేజీలకు దానికి దీనికి అన్నిటికీ లోన్లు తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్ కదా, అప్పుడు బ్యాంకులో ఇంట్రెస్ట్ కట్టాలా. ఒకవేళ బ్యాంకులో సకాలంలో జీతం సరే ఈ మధ్యన కాలంలో సకాలంలో జీతం పడుతున్నాయి, కానీ ఒకవేళ ఒక నెల సిక్ అయినా మనకు జీతం రాకుంటే ఏమవుతుంది, సివిల్ అంతా పోతుంది. దానిలో భాగంగా యాక్చువల్గా మనకి ఇక్కడ CCSలోనే లోన్ ఇచ్చేటట్టు కనుక ఉండేది ఉంటే బాగుంటుంది. ఆ నిధులన్నీ సమకూర్చుకొని మాకు కావాల్సిన ఇంకొక పే స్కేల్ కూడా వచ్చి PRC కూడా వచ్చేది ఉన్నది. దాన్ని కూడా ఒక 6 నెలల్లో దాన్ని కంప్లీట్ చేసి ఏదో ఇప్పుడు MP ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికో భాగంగా కొంచెం ఇస్తే అయిపోతుంది, వీళ్ళందరూ మన పక్షాన ఉంటారని చెప్పని ఊహ కాకుండా సరే పక్షాన అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి జర మా కార్మిక లోకాన్ని కొంచెం చూసి మాకు రావాల్సిన అన్ని సమకూర్చాలని చెప్పని కొత్త బస్సులు తీసుకోవాలి, రిక్రూట్మెంట్ జరగాలి. ఎందుకంటే ఆ పాత బస్సులతోని కట్టలు బాడికి రాకపోతున్నాయి, జనం ఎక్కువై 50 మంది జనం ఉండే కాకపోతే 120, 110 మంది 120 మంది ఉండేసరికి ఓవర్లోడ్ అయిపోతుంది. దానివల్ల కట్టలు కూర్చుంటే బండి ప్రాబ్లం అవుతుంది, డ్రైవర్కు కష్టం అవుతుంది, టైమింగ్స్ కూడా చాలా ఘోరంగా ఉన్నది. అంటే అంతకుముందు హైదరాబాద్ పోయేస్తే 3 గంటలు టైం ఇచ్చేది. సరే ఇప్పుడు ఏమైందనంటే టైము జనం బాగా అయిపోయారు, దిగటోళ్ళు బాగా అయిపోయారు, ఎక్కటోళ్ళు బాగా అయిపోయారు. కాబట్టి ఆ టైం కూడా కొంచెం రూట్ సర్వే చేసి దానికి కావాల్సిన బెనిఫిట్స్ సమకూర్చాలని చెప్పని మనం చేస్తున్నాం. సో చూడొచ్చు, ఆర్టీసీకి సంబంధించినటువంటి CCS బకాయిలు చెల్లించాలి, ఎందుకంటే మేము దాచుకున్న డబ్బులు కాబట్టి అవి మాకు తిరిగి చెల్లించాలి. ఎందుకంటే పిల్లల ఫీజులు కావచ్చు, ఇంట్లో అవసరాలకు వాడుకునేందుకు, ఎందుకంటే బయట తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి CCSలో మేము దాచుకున్న డబ్బులే కావాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే PRC ఇస్తున్నారో 30% మాకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ద్వారా మేము కూడా ఈ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావడంలో ఆర్టీసీ కార్మికుల కష్టం కూడా ఉంది. ఈ ప్రభుత్వం ఆలోచించాలి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు 21% ఇచ్చారు, గతంలో IR ఇచ్చింది, ఏదైతే 16% IR ఇచ్చింది, కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం 5% మాత్రమే కలిపి 21%గా ప్రకటించినప్పటికీ చాలా సంతోషమే. కానీ 30% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే ఇస్తున్నారో అదే విధంగా ఇవ్వాలి. కాకపోతే బస్సులు కూడా చాలా సరిగ్గా లేవు, బస్సులను కూడా కొత్త బస్సులను కూడా వెంటనే తేవాలి. ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో 50 మంది ప్రయాణికులు ఎక్కే బస్సులో దాదాపు 120 మంది ప్రయాణిస్తున్నారు కాబట్టి బస్సుల ఫిట్మెంట్ కరెక్ట్ లేదు. కాబట్టి కొత్త బస్సులను కూడా తొందరగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఆర్టీసీ కార్మికులంతా కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.